పెద్ద పెద్ద సభలు పెట్టి లీడర్లు మాట్లాడుతుంటే జనం జేజేలు కొట్టుకుంటా ఈలలేసుకుంటా సప్పట్లు జరుచుకుంటా ఎగురుకుంటా దుంకుకుంటా ఎంజాయ్ చేస్తారు. శ్రద్ధ పెట్టింటారు. మా లీడరు మా కోసం ఏం చేసిండు, ఇంకేం చేస్తానని చెప్తాడు అన్నట్టు చెవులు రిక్కిచ్చింటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సభల ఒక్క క్షణం కూడా కూసమన్నట్టే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. చెప్పినవుతి మహిళలను కోటీశ్వర్లను చేస్తానని 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటి వరకు ఇత్తారేయలేదు, ఇత్తు కూడా పెట్టలేదు అన్నట్టు చేసినావు. కోటి కాదు కదా, లక్షాధికారులను కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. ఏమో తెలియదు కానీ సభకొచ్చిన అక్కలు ఇంటికి పోయేతో పట్టిండ్రు. మళ్ళీ అందరు ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మహిళా సంఘం ఆడోళ్ళే ఉన్నట్టున్నది. అరే గట్ల పోతున్నారు ఏందక్క, ఓ దిక్కు సీఎం సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. మంచిగా కూర్చొని నీ మనసుకి ఎక్కించుకోండి. సీఎం సార్ నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఏమన్నా మహిళలకు వరాల జల్లు గురిపించే మాటలు మాట్లాడుతాడు కావచ్చు. జనంతో ఓపిక బట్టి ఇనుండ్రక్క అన్నట్టు చెప్పిన ఎవ్వల మాటినాడు సీతయ్య అన్నట్టు నడక మొదలుపెట్టిండ్రు. వచ్చినామా జరసేపు కూర్చున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి అన్నట్టు చేసిండ్రు. మిర్యాలగూడలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ ఇంత మంచిగా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి సార్ను మెచ్చుకోవాలి. సవల జనం ఉన్నారా వెళ్ళిపోతున్నారా, దంచుతున్న స్పీచ్కు దడుచుకున్నారా అనేది ఏం పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు చూడు. సారు ఓపికకు మొక్కాలి. అంతే సారు, జనం ఉన్నా లేకున్నా ఆఖరికి కాలి కుర్చీలకైనా చెప్పుండ్రి కానీ మీ స్పీచ్లు మాత్రం ఆపకుండ్రి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఈ ముచ్చట చూసిన జనాలు పాపం గిట్లా అయినందుకు జనాన్ని తీసుకొచ్చిన ఊర్లలో షోటామోటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎసొంటి తిట్లు పడితే ఏమో పోన్రాని గులుక్కుంటూ పోతున్నారట ఇంకొంతమంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఏడుస్తున్నారా? అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ లేకుంటే ముద్ద దిగది అన్నట్టు అలిగి ఆగమాగం చేస్తాన్రా? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే మూతి పెట్టి చెప్పిన మాట ఇంటలేరా? అయితే మీ పిల్లలు డేంజర్లు ఉన్నట్టే. అశ్రద్ధ చేయకుండా చిన్న చిన్నగా వాళ్ళని ఫోన్కు దూరం చేయకుంటే మీకు కూడా గిసొంటి రోజులు వస్తాయి. పైలమ్మల చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట. సెల్ ఫోన్ల ఆటలకు బానిసలైన 3 ఆడవిళ్లను అయ్యవ్వలు కాసింత గట్టిగా బెదిరించిరట. 9 అంతరాల మేడ మీద నుంచి దుంకి పానాలు తీసుకున్నారట. ఇది పాపమా న్యాలమా? కాలం ఎటు దిక్కుపోతున్నది, ఏమైతున్నది? గింత ఘోరం ఉంటుందా ఎక్కడన్నా? ఏసోంటి పిల్లలు ఎట్లా తయారవుతున్నారో చూడుండ్రి. ఫోన్లకి ఏ తిరగ బానిసలు అవుతున్నారో చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ పట్టణం నుండే 16 ఏండ్ల నిషిక, 14 ఏండ్ల ప్రాచి, 12 ఏండ్ల పాకి అనే 3 అక్కజెల్లెన్లు సెల్ ఫోన్ ఆటలకు అలవాటైనరట. ఆ ఆటే లోకము, ఆ ఆటే సర్వం అన్నట్టు దాంట్లోనే ముఖం పెట్టి ఇలిచ్చుడు చేసిండ్రట. ఎప్పుడు తినేదో ఎప్పుడు వండుకునేదో తెలియకుండా ఆడిండ్రట. అంతేకాదు 2 ఏండ్ల నుంచి బడికి పోతలేరట. మరి అయ్యవాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మితిమీర ఆడేదాకా ఎందుకు చూసిండ్రు అనేది తెలియదు కానీ బుధవారం తెల్లారే టైంకు 2 గంటలకు 9 అంతరాల మేడ మీద నుంచి ఒకళ్ళ తర్వాత ఒకరు కేకలు పెట్టుకుంటూ దుంకి చచ్చిపోయిండ్రట. ఇప్పుడు ఈ ముచ్చట దేశం మొత్తం వైరల్ అవుతున్నది. బ్యాగులు వేసుకొని బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లలు పానాలు తీసుకున్నారని తేల్చే వరకు దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇట్లా అయింది? ఎవరు పానాలు పోయేదాకా చూసిండ్రంటే వాళ్ళ అయ్యవలే వాళ్ళని చేతులారా చంపుకున్నారు. 2 ఏళ్ళు బడికి పోకుండా ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్లలో ఆడుతున్నప్పుడే అడగాలి కదా. అక్కడ దాకెందుకు? ఫోన్లల్లో ఆటలు మొదలుపెట్టినప్పుడే గుర్తించాలి కదా. కానీ అయ్యవ్వలు పట్టి పట్టినట్టు ఉండే వరకు ఇంతవరకు వచ్చింది. అయ్యవ్వలు ఫోన్లో ఆటలు ఆడకుండ్రి అన్నందుకే చావాలనా అంటే అది కాదట. ఏదో కొరియన్ దేశం ఆన్లైన్ ఆట ఆడుకుంటా దాంట్లో చెప్పినట్టు చేయాలన్నట. మరి దాంట్లో బంగ్లా మీద నుంచి దుంకి చచ్చిపోండి చెప్పిండ్రో ఏం పాడో తెలియదు కానీ ముద్దుగున్న 3 ఆడవిల్లలు జీవి తీసుకున్నారు. తాల్చుకుంటేనే ఒళ్ళు జల్లు అంటుంది కదా. కాబట్టి అయ్యవలు జర పిల్లలకు సెల్ ఫోన్లు దూరం పెట్టుండ్రి. ఒకవేళ చేతికి ఇచ్చినా ఏం ఆటలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టుకుంటుండ్రి. లేకుంటే రేపు మీ పిల్లలు కూడా అగిసొంటి సెల్ ఫోన్ ఆటలకు బలవుతారు. పాయిరంగా చదువుకున్న పిల్లల పానాలు కాపాడుకోవాల్సిన రోజులు వచ్చినాయి. పైలమ్మల